ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఆరోపణలపై జడ్చెల్ల పిఎస్సిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ స్పందించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడడం ఆరోపించడం కొత్తేమీ కాదని, వాస్తవానికి అక్కడ ఉన్న గైరాన్ భూములను రైతులను ఒప్పించి భూమిని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సొంత డబ్బులతో కొనుగోలు చేసి హాస్పిటల్కు ఇవ్వడం జరిగిందని, ఇది అందరికీ తెలిసిన వాస్తవాలు అని ఆయన అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని మిత్రా ఛానల్ స్టూడియోలో ప్రతినిధి ఎంవి రమణతో ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి నాయకత్వంలో జడ్చెల్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే అయినా ప్రస్తుత ఎమ్మెల్యే అయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. కాకపోతే జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఆరోపణలపై ముందుగానే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పూర్తి వివరాలు తెలియజేశారని, ఈ రోజు ఎమ్మెల్యే ఆరోపించడం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు పూర్తి కాలేదని, ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తి కావస్తున్న ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుంబి మ్రోగిస్తుందని ఆయన తెలిపారు. తన పార్టీ ఆదేశిస్తే ఏ పదవికైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో ప్రజలు, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మన మిత్రాను ఛానల్కు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల నియోజకవర్గం పిఎస్సిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ మన స్టూడియోకి వచ్చారు. జడ్చెల్ల నియోజకవర్గంలో ఎక్స్పెషల్లీ రాజకీయాలు కొద్దిగా వేడివేడిగా కొనసాగుతున్నాయి. ఇటు మాజీ ఎమ్మెల్యే, అటు ప్రస్తుత ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం జరుగుతుందన్న జడ్చెల్లలో? ఇప్పుడు నిన్న మొన్న మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఈరోజు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఆరోపణలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూస్తున్నాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మిత్రా న్యూస్ ఛానల్ అభిమానులకు, తర్వాత ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీరు అన్నట్లుగా జడ్చెల్ల నియోజకవర్గంలో వ్యక్తిగతమైన ఆరోపణలు స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక మాజీ ఎమ్మెల్యే గారిపై వీళ్ళిద్దరు కూడా ప్రతి కౌంటర్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలు ఆశిస్తున్నది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అయి జడ్చెల్లనే కాకుండా రాష్ట్రం అంతటా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రైతు బంధు అటువంటివి రైతులకు ఉపయోగపడే కొన్ని స్కీములు తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇప్పుడు దానికన్నా ఎక్కువ పథకాలను లేకపోతే ప్రజలకు బాగు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి ప్రచారం చేసి మరి అధికారంలోకి రావడం జరిగింది. సంతోషం. ఈరోజు ఎవరికి కూడా శాశ్వతం కాదు అధికారం అనేది. ఒకరు గెలుస్తూ ఉంటారు, ఇంకొకరు ఓడుతూ ఉంటారు. మనం ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చినామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ చేయాల్సిన బాధ్యత ఉంది. మరి జడ్చెల్లకి వస్తే అనిరుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిపై, మాజీ ఎమ్మెల్యే గారిపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ మీ సొంత డబ్బులు కాకుండా ఫ్యాక్టరీల నుంచి డబ్బులు తెచ్చి ఆ డబ్బులు మావే అని చెప్పి మీరు ట్రస్ట్ ద్వారా నడుపుతున్నారని, దాన్ని తర్వాత హాస్పిటల్ విషయం కూడా వారు చర్చకు తీసుకురావడం జరిగింది. ఆ విషయంలో మాజీ ఎమ్మెల్యే గారికి పరస్పరంగా పత్రికా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు చేసినా ఆయన ఇంకా ఏదో చేస్తాడనుకొని చేయలేకపోయిందని ప్రజలు భావించి
పాత ఎమ్మెల్యే ఎవరైతే లక్ష్మారెడ్డి గారు ఉన్నారో వారిని కాదని ప్రస్తుత ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. మన బాధ్యత ఏంటి అంటే వారికైనా బెటర్ పరిపాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనము ఇప్పుడు చూస్తున్నాము, గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మనం చూస్తున్నాము. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 ప్రధాన పథకాలను తీసుకురావడం జరిగింది. ఒక్కొక్కటి కూడా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జడ్చర్లలో ఎందుకు ఈ డిస్కషన్ స్టార్ట్ అయినాయి? ఎందుకంటే ప్రభుత్వం వేరు, పథకాలు వేరు. ఒక్కొక్క ప్రభుత్వము ఒక పథకాలు తీసుకొస్తుంది, అమలు చేస్తుంది. మీ పథకాలు 6 పథకాలు ముఖ్యమైనవిగా చెప్పిండ్రు. 6 పూర్తిగా 6 సక్సెస్ అయినాయా? చేసిండ్రా? బస్ ఒకటి చేసిండ్రు. తర్వాత ఆరోగ్యశ్రీ రుణమాఫీ 100% ఉన్నారు, 100% కాలేదు. తర్వాత షాదీ ముబారక్, తర్వాత కళ్యాణ లక్ష్మి, పెళ్లి అయిన వాళ్ళందరికీ కూడా తర్వాత అప్లికేషన్ చేసుకుంటే వచ్చే డబ్బులు కాదు, మేము పెళ్లిలోనే వచ్చి తులం బంగారం ప్లస్ ఇచ్చే 1,16,000 ఆ డబ్బుతో సహా ఇస్తామని ఇప్పటి వరకు ఏమి ఇచ్చిండ్రు. తర్వాత ఈ రైతు బంధును కేసీఆర్ గవర్నమెంట్ 10,000 ఎకరానికి ఇస్తే మేము 15,000 ఇస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకి ఈ 15,000 రూపాయలు అందినవి? అదే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఇంకేమున్నాయి 6 దాంట్లో. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అంటే రీసెంట్ గానే, అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎలక్షన్స్ వాళ్ళకు సమయం కావాలంటే సమయాన్ని బట్టి రీచ్ కావచ్చు కదా. ఇదే తప్పు. రాజకీయంలో వచ్చిన మొట్టమొదటి తప్పు ఏంటంటే ప్రజలకు ఏవో చూపి ఏవో చేసి నేను దిగిపోయే ముందలా అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అయ్యి 4.5 సంవత్సరాలకి మీరు పథకాలు ఇస్తామన్నారా, లేకపోతే ఈ రోజు గెలిచిన ఎంబడే ఇస్తామన్నారా? రైతులది ఒకటే కదా ఏదైనా కానీ ప్రభుత్వంలో మేము వాళ్ళకన్నా బెటర్, దేంట్లో బెటర్ అనేది చూపించాలి ఒకటి. తర్వాత ఇప్పుడు వ్యక్తిగతంగా మీద వచ్చే ఆరోపణలను పక్కకు పెట్టి వీరు ఇరువురు కూడా ఈ ప్రాంత ప్రజలకి ఏదైనా మేలు చేయగలిగితే అది హర్షించదగినటువంటి విషయం. అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఈరోజు ఇప్పుడు 8 నెలలు జరుగుతా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత, మీరు వర్క్ చేస్తున్నది ఎంత? ఉదండపూర్ రిజర్వాయర్ లో ఈ రోజు వరకు వర్క్ స్టార్ట్ కాలేదు. ఎలక్షన్ కన్నా ముందు బంద్ అయింది, ఇప్పటి వరకు కాలేదు. మా అనిరుద్ రెడ్డి గారు ఆ గ్రామంలోనే ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ గ్రామానికి రైతులందరికీ 5.5 లక్షలు ఇచ్చింది కదా, దాన్ని 15 లక్షల రూపాయలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకు ఇండ్ల పట్టాలు, ఇండ్లు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. 8 నెలలు అయింది ఇప్పటి వరకు, 9 నెలలు అయింది ఇప్పటి వరకు ఏం జరగలేదు. వరకు కూడా అక్కడ రైతులు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెసులుబాటు ఏమైనా జరిగిందా అంటే ఏం లేదు. దాని మీద దృష్టి పెట్టి వారు దీని మీద త్వరగా పాలమూరు రంగారెడ్డి పనులు స్టార్ట్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి భూములు కోల్పోయిన వాళ్ళకి పరిహారం పెంచి నిర్వాసనకి ఎక్కువ ఇవ్వాల్సింది, ప్లాట్లు ఇవ్వడము, వాళ్ళకి ఇల్లు కట్టించడం, ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే వారికి ప్రజల తరఫున మేము కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పుడు ఈ రోజు స్పెషల్ గా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సిఎల్ఆర్ ఫౌండేషన్ మీద ఎన్ని గట్టిగా అంటే కొన్ని భయంకరమైన ఆరోపణలు చేశారు. ఏం చేశారు? ఇప్పుడు ఆ ఆరోపణలు వాస్తవం కాదంటారా? వాళ్ళకి చెప్పిన దాంట్లో కూడా ఏమున్నది, హాస్పిటల్ అక్కడనే ఉంటది, దానికి రోడ్ ఎమ్మెల్యే చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటారా మీరు? అది లక్ష్మారెడ్డి కూడా అదే చెప్పింది. నేను భూమి అంటే అక్కడ ఉన్న వాస్తవం ఏంటి, గైరాన్ పొలం ఉన్నది, అది గైరాన్ పొలంగా అక్కడ ఉన్న రైతులకు నా సొంత డబ్బులు ఇచ్చి ఆ భూమిని సేకరించి వారికి ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది. మీరు చెప్పింది కూడా సేమ్ అదే. ఇప్పుడు ఏం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి భూమి 7 ఎకరాల చిల్లర ఏదో ఉంది, దాంట్లో మత్స్యందరికి 3 ఎకరాలు, మిగతా ఎవరు భీమయ్యకి సంబంధించిన బాలయ్యకి ఎస్సీలకు సంబంధించిన అది వాస్తవం. దాని తర్వాత మిగిలిన భూమిలో వాళ్ళు కట్టిండ్రు. అక్కడ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళకి బాలయ్య బావమరిది అయినటువంటి డి కృష్ణయ్య గారు ఆ భూమిని అన్నప్పుడు వారి అది కాదు, వారికి మీకు ఏదైనా నష్టపరిహారం మేము ఇస్తాము అని వారు తీసుకోవడం జరిగింది. కృష్ణయ్య గారు తీసుకోవడం వాళ్ళ అక్క తమ్ముడు అనేది వాళ్ళకి ఇంటర్నల్ విషయం, వాళ్ళ ఇంటి విషయం.
ఓకే. మేమేమి వాళ్ళ కుటుంబంలో జోక్యం చేసుకునేది లేదు. వాళ్ళకి ఇచ్చిన సొంతం డబ్బులు ఇచ్చి ఆ భూమిని అక్కడ ఉన్నటువంటి ప్లేస్ను తీసుకోవడం జరిగింది. అందులో హాస్పిటల్ కట్టడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఆ హాస్పిటల్ ఏదైతే కడుతున్నారో ఆ రోజు ఈ నేషనల్ హైవే కాదు, అది స్టేట్ హైవే. ఓకే. తదనంతరం ఏమైంది, అది నేషనల్ హైవే అయింది. అక్కడ ఉన్న బ్రిడ్జిని కూడా హైట్ లేపి కట్టడం జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కిందికి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ కావాల్సిన పనులు ఇంకా చేయాల్సి ఉండే. వాస్తవంగా ఆ నీళ్లను కూడా తొందరగా వెళ్ళిపోయేటందుకు కింది కాలువను, మట్టి కాలువను అయినా సరే తీసేసి ఈ చుట్టూత కొద్దిగా నీళ్లు హాస్పిటల్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండే. అది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఇంకా కొంత హైట్ పెంచేది ఉండే, అది పెంచలేదు. ఆ టైంలో ఆయన చూడలేదు, అది జరిగిపోయింది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. జరిగిపోయిన దాని గురించి మొత్తం కూలగొడదామా, లేకపోతే ఇంకేమైనా హైట్ పెంచి మట్టేద్దామా? మేము చేయలేని పని మేము చేస్తున్నప్పుడు అది నిన్ను హర్షిస్తారు ప్రజలు. కానీ దాని మీద నువ్వు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అని అంటే కూడా సరే మా చేతనైంది అది చేసినాం, దాన్ని అది అక్కడ ఉన్నది. ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం అనుకున్నారు మీరు? దాన్ని ఇంకా బాగా చేస్తే అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను మీరు ఏ విధంగా, అంటే ఇప్పుడు ఈ రోజు నిన్న కూడా మన మీడియాలో కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా చూసినాం. ఎమ్మెల్యే గారు అంటే ఒక నిమిషం, ఇప్పుడు ఏది 9వ తారీఖు 10వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతుంది అనేది కూడా మనం వాట్సాప్ గ్రూపులలో కూడా చూసినాం. ఈ రోజు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు దీనికి కౌంటర్ గా ఏదైనా మళ్ళీ మీరు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే అడ్వాన్స్ కూడా మీరు డిసైడ్ చేశారు కాబట్టి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అబద్ధం ఏం లేదు, సత్యమే ఉందనుకో. అదే అందరికి తెలియని వాళ్ళకి తెలియపరచడానికి అంటే ఇప్పుడు చెప్పిండు ఎమ్మెల్యే చెప్పి వాస్తవమే మీరు ఒప్పుకుంటున్నారు. వాస్తవమే అది. అందులో లక్ష్మారెడ్డి గారు చెప్పింది కూడా అదే. ఓకే. దాంట్లో కొత్త విషయం ఏం లేదు. ఎమ్మెల్యే గారు చెప్పింది, లక్ష్మారెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే ఎవరెవరు ఉన్నారు పట్టలు అవన్నీ మీరు చెప్పడం జరిగింది తప్ప ఎస్సీలకు సంబంధించిన అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వాళ్ళకు చేతుకుంటే డబ్బులు ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఆ విషయం ఏమంటున్నారు అక్కడ ఉన్న మీడియాలో కూడా ఇప్పుడు చూసినాం కదా, వాళ్ళ డి కృష్ణ అల్లుడు అక్కనో చెల్లె ఉన్నారు. వాళ్ళు నేను నువ్వు ఎవరైనా కూడా కొన్ని రాజకీయ అంటే రియల్ ఎస్టేట్ చేసినారు, ఆకు వచ్చిందంటే ఏదైనా తీసుకున్నాం, దాన్ని బాగా చేద్దాం, ఇక్కడ ఎన్ఓసి తెచ్చుకుంటే ఇంత లాభం వస్తుందని చేయవచ్చు. దాంట్లో రికార్డులు, రెవెన్యూ వాళ్ళు రికార్డులు సరిగా నిర్వహించకపోవడం వల్ల ఇది తప్పిదం జరిగిందని ఎమ్మెల్యే గారే ఒప్పుకున్నారు. ఓకే. ఎవరి తప్పు ఇదంతా? రెవెన్యూ వాళ్ళ అధికారులదే. ఏం తప్పు అంటే 22 గుంటలు నేషనల్ హైవేనో లేకపోతే ఆర్ఎన్పికి ఉన్నప్పుడు ఎప్పుడో దాని కొరకు సేకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు అటు భూమిని ఏం చేయాలా? రికార్డులను తొలగించాలి. తొలగించకుండా ఆ భూమిని అతని పేరు అట్లే పెట్టుకుంటా ఆయన ఏమంటారు, నాకు 20 గుంటలు 20 గుంటలు ఉందంటే ఇంకొక ఆయన చేస్తాడని నేను కొంటాను కొన్నాను. ఓకే. ఆ కొనడంలో అది ఉన్నది రికార్డులో చూస్తే ఉంది, ROR వస్తుంది. ఆయనకి ఏమవుతున్నారు, మన రైతు బంధు కూడా పడుతున్నారు. అవన్నీ మరి అప్పుడు తీసుకుని డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఇచ్చి సేకరించిందో ఆనాడు దాన్ని ఏం చేయాలి? రికార్డుల నుంచి వారి నుంచి తొలగించి హైవేలో కల్పించేది. అది చేయకపోవడం వల్ల ఈరోజు ఈ యొక్క అంశం మీద తప్పు అంటే ఎవరు నష్టపోతున్నారు? అంటే ఇప్పుడు ఇవన్నీ రికార్డెడ్ ప్రకారం విషయం కొద్దిగా పక్క పెడితే ఈ రోజు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారంగా ప్రజల్లోకి ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. దాన్ని మీరు ఏ విధంగా ప్రజలకు, మీరు మీ పార్టీ నుంచి మీరు ఏ విధంగా ప్రజలకు మీరు మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడే ఒకటే చెప్తున్నాం, ఈ కార్యక్రమాలు ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం అవి కాదు. లక్ష్మారెడ్డి గారు కానీ నేను అనిరుద్ రెడ్డి గారు ఈరోజుతో మాట్లాడేది ఏంటంటే ఈ పరస్పర విమర్శలుగా తావివ్వకుండా మీరు తప్పు జరిగిన వ్యక్తిని శిక్షించడంలో ఎవరు అడ్డం కాదు. ఓకే. తప్పు న్యాయం అనేది ఎప్పుడైనా కానీ నిజం నిలకడగా తెలుస్తుందనేది ఒక సామెత ఉంది. సామెత కాదు, నిజం అది. ఓకే. నిజం ఎప్పుడైనా నిదానంగా వస్తుంది, అబద్ధం అందరి ముందర పలుకుతుందని. ఆ నిజం ఎప్పుడైనా తెలుస్తుంది. వారు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఇంకొకరు తప్పు చేసినా తప్పు తప్పే. ఆ తప్పును ఎవరు కూడా లక్ష్మారెడ్డి గారైనా లేకపోతే అనిరుద్ రెడ్డి అయినా సమర్థించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటి అంటే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేయండి. ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నించినా అధికారం వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది.
లక్ష్మారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వారిని ప్రశ్నిస్తే వారు చేయడం, ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా వారి ప్రభుత్వం ఉంది, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఇప్పుడు చేసుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నవి. దాన్ని ఓడగొట్టినటువంటి ప్రజలకు ఆశ ఎట్లుందంటే కాంగ్రెస్ మీద కూడా ఇంకా కొద్దిగా ఆశ ఎక్కువ ఉన్నది. ఏమున్నది, దానికన్నా బాగా మెరుగైన ప్రభుత్వం మీద వస్తే వాళ్ళు బాగా చేస్తారని అనుకున్నారు. ఆ మెరుగు ఎక్కడుందో అది తీసుకొచ్చి జడ్చర్ల నియోజకవర్గాన్ని బాగు చేయాలని కోరుతున్నాం మేము. ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు కూడా జడ్చర్ల నడిబొడ్డున తెరాస పార్టీ జెండాను పాతడమే కాకుండా ఒక పార్టీ ఫౌండర్గా ఉన్న పాలెం సుదర్శన్ గౌడ్ నేడు పిఎస్ఏ చైర్మన్గా కొనసాగుతున్నాడు. ఈరోజు పార్టీలో కీలకంగా ఉన్నారు. గతంలో కూడా మనం చూసినాము, ఎంపీ ఎలక్షన్స్లో కూడా వివిధ పార్టీల నాయకులు బీజేపీలో పార్టీలో కానీ తర్వాత ఇవి ఆహ్వానించడం కూడా మనకు తెలుసు సత్యమే. కాకపోతే మీరు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ రాజకీయ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుందని చెప్తారు? ఏదన్నా ఉన్నదానికన్నా బాగుండాలని కోరుకుంటారు ఎవరైనా కానీ. ఒక పదవి ఇప్పుడు మా పిఎస్సిఎస్ చైర్మన్గా బాదేపల్లిలో ఉండడం జరిగింది. మా హయాంలో మా శాఖనేత వరకు ఒక 6 ఎకరాల భూమి సొసైటీకి తీసుకోవడము. ఏమంటుందంటే ఇప్పుడు గతంలో పిఎస్సిఎస్ జడ్చర్ల బాదేపల్లిలో అన్ని అప్పుల పాలయ్యి అసలు అది మొత్తం దాని ఉనికిని కోల్పోయినారు. తర్వాత మీరు పిఎస్సి చైర్మన్ వచ్చిన తర్వాత రూపురేఖలు మారినాయి. మీ పదవి టైంలో గుర్తింపు ఉండేలా ఒక ఆఫీస్ కార్యాలయాన్ని సొంత నిధులతో డబ్బులతో చేయడము, తర్వాత ఒక 6 నుంచి 6.5 ఎకరాలు దాదాపుగా వేసి గోదాం నిర్మాణం కూడా, ఇది మీ లైఫ్ లాంగ్ అంటే జడ్చర్ల ఉన్నంత వరకు అంటే దాదాపుగా మీరు పదవిలో ఉన్నా లేకున్నా పాలెం సుదర్శన్ గౌడ్ పేరు మాత్రం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కాకపోతే ఇప్పుడు రాజకీయ ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థల్లో మీరు ఏమైనా డిమాండ్ చేయబోతున్నారు? ఓకే, నేను ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ ప్రకారం మాకు అవకాశం లేదు మండల స్థాయిలో. ఇప్పుడు రిజర్వేషన్లు మారుతాయని అంటున్నాము. అందులో వచ్చినప్పుడు మనకి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంపీపీని కానీ జెడ్పీటీసీ కానీ అటువంటి దాంట్లో తీసుకుంటాం. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి మా జడ్చర్ల నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చే ఎలక్షన్లో పాల్గొని ఖచ్చితంగా మెజారిటీ సీట్లను తెచ్చుకోనికి అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నటువంటి కార్యకర్తలు అన్ని విధాల రాజకీయాలలో తదితరులు కొంతమంది పార్టీ మారడం, కాంగ్రెస్ లో పోవడం జరుగుతుంది. మీకు కూడా భారీగా ఒత్తిడులు, పెద్ద పెద్ద మనుషులు అంటే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు పార్టీలోకి రావాలని కూడా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉంటారా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తే పార్టీ ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయి? అలాంటిది ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఎందుకంటే దాంట్లో అది ఒకటి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొంతమంది బీజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు మీతో టచ్ లో ఉన్నారనేది కూడా ప్రచారం జరుగుతుంది. టచ్ లో అనేది ఏముంటదంటే మామూలుగా పార్టీలంతా పార్టీ ఉంటది, వ్యక్తిగతంగా సంబంధాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. నేను కాంగ్రెస్ లో పనిచేసి వచ్చిన కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నాకు సంబంధాలే ఉంటాయి, వాళ్ళ మీద శత్రుత్వం లేదు. నేను టిఆర్ఎస్ లో ఉన్న నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో ఉన్న ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళు లీడర్స్ ఏంటంటే వేరే వ్యక్తులు కావాలి. ఏదో ఒక పార్టీలో ఉండి నేను ఈ పార్టీలో ఉన్నా రేపు ఇంకో పార్టీలో పోవచ్చు, వాళ్ళు ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలోకి రావచ్చు. నాయకత్వం మాత్రం వాళ్ళే నడిపేది. పార్టీలను ఒక బ్యానర్ అంటే ఆ బ్యానర్ కింద మనం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కట్టుబడి ఉండి ఆ పార్టీలో ఉన్న పార్టీకి ద్రోహం చేయకుండా ఆ పార్టీలో ఉన్న మనల్ని గుర్తించేటట్ల ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలో చేస్తాం. ఇది మన పిఎస్సిఎస్ బాదేపల్లి పాలెం సుదర్శన్ గౌడ్ మనోగతం. ఏ పార్టీ అయినా ప్రజెంట్ సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెబుతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో పార్టీ ఏ పదవి చేయాలని ఆదేశిస్తే వాటిని కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియో నుండి మహబూబ్ నగర్.